రేపే సోమవారం. పౌర్ణమికి అంటే ముందు వచ్చే రోజు. కాబట్టి రేపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. సకల దరిద్రాలు గంటలో తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు అధిపతిగా మారిపోతారు. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు అనునిత్యం కూడా దైవారాధనలు చేస్తూ దైవ ధ్యాసలో లీనమైపోయి అనునిత్యం కూడా క్రమం తప్పకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ దీపం అనేది మనల్ని మన కష్టాల నుండి బయటకి తెస్తుంది అని మన నమ్మకం. ఆ దైవమే మనల్ని ఏదో ఒక దారిని చూపించి కష్టాల నుండి గట్టెక్కిస్తాడు అనే బలమైన నమ్మకం. అయితే అందులోనూ సోమవారం, అందులోనూ పౌర్ణమికి అంటే ముందు వచ్చే సోమవారం. కాబట్టి సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టం. పరమశివుణ్ణి పూజించే ప్రతి భక్తులు కూడా స్వామివారిని నమ్ముకొని ఏ పూజ చేసినా చిన్న దీపాన్ని వెలిగించినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది. సోమవారం రోజు పూజించే భక్తులకి అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. అంతేకాదు సోమవారం రోజు ఏ భక్తుడు అయినా సరే పరమశివుణ్ణి నమ్ముకొని తమ చేయితో చెంబడు నీరుని తీసి శివలింగంపై పోసి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 11 సార్లు జపించి ఒక్క బిల్వదళాన్ని సమర్పించి చిటికెడు విభూదిని సమర్పిస్తే చాలు, ఇక వారి జన్మ ధన్యమైపోతుంది. శివయ్యను పూజించిన భక్తులకి శివానుగ్రహం తప్పనిసరి కలిగిస్తాడు. అంతేకాదు తమను నమ్మిన భక్తులని తమ వెంటే ఉండి చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నా ఇట్టే తొలగించి ఏదో ఒక మార్గాన్ని చూపించి కష్టాల నుండి బయటికి తీసుకువస్తాడు పరమశివుడు. అంతేకాదు తమ భరించలేని కష్టాల్లో ఉన్నవారు తమ గోడిని చెప్పుకుంటూ పరమశివుని ధ్యానంలో ఉంటే చాలు, ఇక వారి కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాంటి పవిత్రమైనటువంటి సోమవారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. దీపం వెలిగించిన వెంటనే దైవం అక్కడికి వస్తుంది అని, దైవశక్తి ఖచ్చితంగా ప్రసరిస్తుంది అని మన నమ్మకం. దీపాన్ని ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా సరే ముందుగా దీపం వెలిగించాకే సర్వ పూజలు సర్వ కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. ఎందుకంటే పూజలో ఆటంకాలు తొలగిపోయి దైవశక్తి మన వెంటే ఉండాలి అని మనం ఆ విధంగా ముందుగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అంతేకాదు దీపాన్ని ముందుగా వెలిగించి ప్రతి పూజ అలానే వ్రతాన్ని సంపూర్ణం చేసుకుంటూ ఉంటాము. అంతేకాదు దీపం వల్ల శుభ అశుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. అదెలా అంటే దీపం అనేది ఎక్కువసేపు కాంతివంతంగా వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో దైవశక్తి ఉంది, శుభం కలుగుతుంది, అంతా బాగే ఉంది అని గ్రహించుకోగలుగుతాము. ఒకవేళ దీపం గనుక పూజ మధ్యలోనే కొండెక్కితే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది, ఏదో కీడు జరుగుతుంది, ఇక ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయి అని కూడా గ్రహించుకుంటూ ఉంటాము. దీపం జ్యోతి పరబ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటాము. అంటే దీపం యొక్క జ్యోతిలో అంటే ఆ కాంతిలో సాక్షాత్తు పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి కూడా ఉంటారు అని దీని యొక్క అర్థం. అలానే దీపం అనేది అజ్ఞానం అనే అంధకారంని తొలగించి విజ్ఞానం అనే జ్ఞానంలోకి వెలుగులోకి తీసుకువస్తుంది. అంతేకాదు దీపం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది. దీపం అనేది నువ్వుల నూనెతో వెలిగిస్తే గనక ఆ నువ్వుల నూనెలో వచ్చే ఎంతో మంచి పోషకాలు, అలానే ఆ నువ్వుల నూనెలో నుండి విడుదలయ్యే కొన్ని రకాల మంచి బ్యాక్టీరియా అనేది మన చుట్టుప్రక్కల ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలానే మనం పీల్చుకొని వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ అనే ఒక చెడు వ్యర్థ పదార్థాన్ని కూడా పొగ రూపంలో బయటికి పంపిస్తుంది. ఇలా ఎన్నో రకాల మేలుని చేస్తుంది దీపం.
అలానే మన ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది ఈ దీపం. మరి రేపు ప్రత్యేకించి సోమవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల మీ కష్టాలు అనేవి తీరిపోతాయి. ముఖ్యంగా దీపాన్ని రేపు జిల్లేడు ఆకుపైన వెలిగిస్తే గనక సకల సంపదలు కలుగుతాయి. జిల్లేడు చెట్టు యొక్క పూలు, జిల్లేడు చెట్టు యొక్క కాయల దీపం అంటే పరమశివునికి మహా ఇష్టం. అందులోనూ ఈ మాసంలో లభించేటటువంటి పారిజాత పుష్పాలను పరమశివునికి పైనుండి అంటే అభిషేకించినట్లు పోయాలి. ఇలా పోసి తుమ్మి పూలను బిల్వదళాలను పెడితే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఇక దీపంలో ఇది వేసి వెలిగిస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే జిల్లేడు ఆకు పైన రేపు దీపాన్ని వెలిగించి 2 మట్టి ప్రమిదలను వేసి ఆ మట్టి ప్రమిదల్లో కొంచెం పచ్చ కర్పూరం, దాంతోపాటు చిటికెడు పసుపు, అలానే ఒక్క లవంగం, ఇవి 3 కలిపి దీపంలో వేసి మీకు అందుబాటులో ఉంటే గనక ఆవు నెయ్యిని వేయండి, లేదంటే నువ్వుల నూనెను పొయ్యండి. తరువాత 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి ఏకహారతితో కానీ అగరవతితో కానీ దీపాన్ని వెలిగించండి. అలా దీపాన్ని వెలిగించాక ఆ దీపాన్ని పరమశివుని ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. అంతేకాదు ఈ లవంగం అనేది ఆర్థిక కష్టాల నుండి బయటికి తీసుకువస్తుంది, ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. ఇక అలా దీపం పూర్తిగా కాలాక మరుసటి రోజు అంటే పౌర్ణమి రోజు అందులో వేసిన ఆ లవంగాన్ని తీసి మీరు కర్పూరంతో కాల్చివేయండి. ఇలా కర్పూరంతో ఆ లవంగాన్ని కాల్చివేయటం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు, దుష్ప్రభావాలు, జ్యేష్ఠాదేవి యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం, లేదా నరదృష్టి అధికంగా తగిలి అష్ట కష్టాలు అనుభవిస్తున్నవారు, దైవానుగ్రహం కలగక బాధపడుతున్నవారు కూడా ఈ యొక్క సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. వీడియోని పూర్తిగా చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి.